నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను పవన్ ప్రస్తుతం మనం ధర్నా చౌక్ లో ఉన్నాం ఏదైతే హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై సంఘీభావ సభగా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ఈ రోజు ధర్నా చౌక్ లో కూడా జరగడం జరుగుతుంది వాటిపైన మాట్లాడే ప్రయత్నిద్దాం అన్న ఏంటి ఎందుకు ఈ సభ జరగాల్సి వస్తుంది ఏం చెప్తారు ఈ రోజు మన హిందువుల ఐక్య వేదిక పేరు మీద ఇందిరా పార్క్ ధర్నా చౌకలో బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులపైన దాడులకు నిరసనగా హిందువులపైన పదే పదే దాడులు చేస్తూ మహిళలను వివక్షలు చేసి మానభంగాలు చేసి వాళ్ళ ఆస్తులను కూడా దొమ్మి చేసి నిజంగా ఇండ్లను కూలగొట్టేసి హిందువులకు రక్షణ లేకుండా ఉండడం వల్ల దానికి వ్యతిరేకంగా ఈరోజు యావత్ భారతదేశంలో అన్ని జిల్లా కార్యాలయంలో కూడా హిందూ ఐక్యవేదిక పేరు మీద వివిధ పరివార క్షేత్రాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నామండి. నిజంగా ఈరోజు బంగ్లాదేశ్లో చూసుకుంటే మనము మైనారిటీలుగా ఉన్న వల్ల మొన్న ఎప్పుడైతే వాళ్ళ ప్రభుత్వం మారిన తర్వాత హిందువులపైన విపరీతమైన దాడులు చేశారు. ఆ దాడులే కాకుండా మన ఇస్కాన్ టెంపుల్ మన ప్రభుజీని కూడా అరెస్ట్ చేయడము అట్లా హిందువులను ఎందుకు వివక్ష చూస్తున్నారు? అదే హిందువులు ఇక్కడున్న మైనారిటీలకు పూర్తి గౌరవం ఇస్తున్నాం. మనం ఇక్కడ అన్ని అధికారాలు ఇస్తున్నాం, అన్నిట్లో కూడా సమాన హక్కులు ఇస్తున్నాం. కానీ బంగ్లాదేశ్లో ఉన్న మన హిందువులు మైనారిటీలుగా ఉండడం వల్ల వాళ్ళు మన మీద దాడులు చేస్తున్నారు. దానికి నిరసనగా వ్యతిరేకంగా నిజంగా వాళ్ళను రక్షించాలనే ఉద్దేశంతో నిజంగా వివిధ క్షేత్రాలు పరివార క్షేత్రాల ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నామండి. జై శ్రీరామ్. ఈ యొక్క బంగ్లాదేశ్ మీద దాడి ఏదైతే మన హిందూ సాంప్రదాయంలో శాంతి అనేసి ఉండదో దాన్ని తక్కువ అంచనా వేసుకొని వీళ్ళంతా దాడి చేయడం జరుగుతుంది. ఒక్కసారి హిందువులు తిరగబడితే మరి ఎక్కడ కూడా ఏమి ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలా. పదే పదే హిందువుల పైన దాడి కరెక్ట్ అయినది కాదు. దయచేసి ఇంకొకసారి ఇట్లా అయితే పర్యాలు మళ్ళీ తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఇది హిందువులు కూడా ఐక్యతము అవుతున్నారు. ఇది జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. ముందుగా మన బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులని ఖండిస్తూ ఇవాళ హిందూ ఐక్య వేదిక ద్వారా సంఘీభావ సభ ఏర్పాటు చేయడం జరిగింది. బంగ్లాదేశ్లో గత కొన్ని రోజులుగా హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మన హిందువులకి ఒక ధైర్యం ఇచ్చే విధంగా మనము ఈ సంఘీభావ దీక్షను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా బంగ్లాదేశ్లో ఎవరైతే చిన్మయ కృష్ణ స్వామిని అరెస్ట్ చేశారో ముఖ్యంగా వారిని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మనం ఈ దీక్ష తీసుకోవడం జరిగింది. మొన్న నైట్ చిన్మయ కృష్ణదాస్ గారి అడ్వకేట్ని అనుచితంగా దాడి చేసి వారిని ఐసీయూ పాలు చేశారు. ఆ బంగ్లాదేశ్ కుక్కలని తీవ్రంగా శిక్షించాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. ఆ చిన్మయ దాస్ వారి అడ్వకేట్ త్వరగా కోలుకోవాలని శ్రీకృష్ణుని ప్రార్థిస్తున్నాము. అదే మన భారతదేశం సెక్యులర్ హిందువులు ఏదో ఈ పాశ్చాత్య దేశాల్లో ఈ ముస్లిం దేశాల్లో జరిగిన సంఘటనల్ని ప్రతిఘటిస్తారు, ఖండిస్తారు. కానీ మన హిందువులపై జరుగుతున్న దాడులను అసలు ఖండించరు. ఇప్పటికైనా మేలుకోండి హిందువులారా, మనపై జరుగుతున్న దాడులను మనమే ఖండించాలి. మనమే ధైర్యంగా మనతో పాటు నించుంటేనే మన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇవాళ మరి ధైర్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఇక్కడ దీక్ష తీసుకోవడం జరిగింది. రీసెంట్ గా చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా గుళ్ళ మీద దాడులు జరిగినాయి కదా, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్రంలో వివిధ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దానికి అనుగుణంగా చర్యలు కూడా నడుస్తూనే ఉన్నాయి. అయితే గవర్నమెంట్ అనేది దాని మీద చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒక హిందూపై దాడి జరిగితే దాన్ని లైట్ తీసుకుంటారు. అదే అన్యమతస్తులపై దాడి జరిగితే దాన్ని ఏదో గందరగోళం చేస్తారు. హిందువులపై దాడి జరిగితే కూడా అదే విధంగా రియాక్ట్ కావాలని గవర్నమెంట్ని సభాముఖంగా మేము కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. ఇవాళ మేమందరం కూడా ధర్నా చౌక్లో బంగ్లాదేశ్ హిందువులకు సపోర్ట్ చేయడం వచ్చామన్నమాట. మెయిన్ రీజన్ అంటే సెక్యులర్ అనే వర్డ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో మన కాన్స్టిట్యూషన్లో, యాజ్ పర్ ద ఖురాన్లో ఎవరైతే ఖురాన్ని పాటించారో వాళ్ళది ఖురాన్ సూరత్ నంబర్ 3 ఆయత్ నంబర్ 118లో ఏమంటే ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళు వచ్చి ఎప్పుడు కూడా అగేన్స్ట్ ఇస్లాం వాళ్ళని కాఫేర్ అని చేస్తారు. కాఫేర్ అయిన తర్వాత సెక్యులర్ అనే వర్డ్ హిందూ ముసల్మాన్ బాయ్ ఎట్లయితారు? అది కానే గారు. అంటే మనని పొలిటికల్ పార్టీ స్పెషల్లీ 70 years గురించి కాంగ్రెస్ పార్టీ మనని మభ్య పెట్టుకుంటా వక్ఫ్ బోర్డ్ అనేది ఎప్పుడు 1987లో వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆన్ ద బేసిస్ ఆఫ్
కమ్యూనిటీ అంటే ముస్లిమ్స్కి వేరే కంట్రీ, హిందూస్కి వేరే కంట్రీ కావాలని చెప్పారన్నమాట. ముస్లిమ్స్కి వేరే కంట్రీ ఇచ్చిన తర్వాత 1947లో మళ్ళీ ఇక్కడ వక్ఫ్ బోర్డు ఎందుకు వచ్చింది? వేరే కంట్రీ ఇచ్చినప్పుడు హిందువులు ఇక్కడ సనాతన బోర్డు ఉండాలి, అది లేకుండా ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఆడుకుంటారు ఇట్లా? అంటే ఒకటి మాత్రం మనం అవేర్నెస్ కూడా రావాలి, హిందూ ముస్లిం ఎప్పుడు బాయ్ బాయ్ కాలేడు. ఖురాన్ సెక్యులర్ 101% సెక్యులర్ అనే వర్డ్ మన కాన్స్టిట్యూషన్ లో లేదు. 1940s ఎప్పుడైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందో దాని సెక్యులర్ వర్డ్ లేదు, దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు. ఎందుకు చేసారు? లేదు కదా ముందు నుంచి. ఇండియా హిందూస్ కంట్రీ, పాకిస్తాన్ ముస్లిం కంట్రీ, సెక్యులర్ వర్డ్ ఎందుకు వచ్చింది? మన పొలిటికల్ విల్నెస్ లేకుండా మనం ఫాలో చేసే కాంగ్రెస్ పార్టీలు మనని డిసీవ్ చేసుకుంటే ఇట్లాంటి అన్ని ప్రపోజల్స్ పెట్టినాయి. అందుకోసం చెప్పేసి మనం అందరం కూడా ఒకటి పెట్టుకోవాలి, హిందువే హిందూకి సపోర్ట్ చేయాలి. బంగ్లాదేశ్ మీద ప్రస్తుతం హిందువులందరూ కూడా తిరగబడి అటాక్ చేయాలి, అప్పుడే దీనికి సొల్యూషన్ వస్తుంది. జై శ్రీరామ్. ఇప్పటి బంగ్లాదేశ్ ఏర్పడక ముందుకు 1971లో పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశ్కి వచ్చేసి, అంటే ఈస్ట్ బెంగాల్కి వచ్చేసేసి నరమేధం సృష్టించింది. అక్కడ ముస్లిమ్స్ను కాపాడేందుకు, మైనారిటీస్ని కాపాడేందుకు ఇందిరాగాంధీ గవర్నమెంట్ మన ఇండియన్ ఆర్మీ పంపించేసేసి ఆ ఊచకోతను ఆపేసేసింది. అదేవిధంగా ఇప్పుడు మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే, అక్కడ ఉన్నటువంటి హిందూ జాతిని కాపాడేందుకు నరేంద్ర మోడీ గారిని కూడా మేము వినతి చేస్తున్నామంటే మన ఇండియన్ ఆర్మీని పంపించేసేసి ఆ యొక్క హిందువులను కాపాడని మేము కోరుకుంటున్నాం. ఈరోజు భారతదేశంలో ఈరోజు భారతదేశం నుండి మేము ముస్లింలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకనంటే బంగ్లాదేశ్ భారతదేశం నుంచి, పాకిస్తాన్ నుంచి విడిపోయిన భాగం కాబట్టి ఈ భాగంలో హిందువులు 18% హిందువులుగా ఉన్న హిందువులని ఈరోజు మైనార్టీలుగా చేసి వాళ్ళను ఊచకోత కోస్తున్న ముస్లిం మతోన్మదులారా జాగ్రత్త. హిందూ సమాజం మేలుకున్న రోజు మీ రక్తాన్ని ఏరులుగా పారుతాయి అని మేము గట్టిగా హెచ్చరిస్తున్నాము. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని హిందువులకు సరి అయిన విధంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్న యూనుస్ గారు, హిందూ దేశము ఒక్కసారి గర్జించిందంటే బంగ్లాదేశ్ తుఫాన్ లాగా కొట్టుకుపోతుందని మేము హెచ్చరిస్తున్నాం. జై భారత్ మాతా.